నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. జశ్వంత్ గారు, ఎక్కడైనా కాస్త రిలాక్స్డ్గా వెళ్ళాలి, ఓకే, మంచిగా ఐస్ చూడాలనుకుంటే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది షిమ్లా, మనాలి. మన ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఉన్న ప్యాకేజెస్ ఏంటండి? షిమ్లా, మనాలి అనగానే మేడం ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే స్నో. ఐస్లోకి వెళ్ళాలి, ఐస్లో ఎంజాయ్ చేయాలి అన్న కాన్సెప్ట్ చాలా మందికి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఐస్లో ఎంజాయ్ చేయడమే కాకుండా రివర్ రాఫ్టింగ్ వెళ్ళొచ్చు, అలాగే హార్స్ రైడింగ్ ఉంటుంది ఒక పాయింట్ వెళ్ళడానికి. సో ఇలా డిఫరెంట్ అడ్వెంచరస్ టూర్ ప్లస్ అక్కడ ఉన్నటువంటి బ్యూటీస్ ఏవైతే హిమాచల్ వ్యాలీ బ్యూటీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా చూడటానికి ఈ ప్యాకేజ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో మెయిన్గా మన దగ్గర ఉన్న ప్యాకేజ్ వివరాలు అంటే అట్రాక్షన్స్ ఎట్లా ఉంటాయి అండ్ ఐటనరీ ఎట్లా ఉంటుంది? సో మన దగ్గర ఉన్న ప్యాకేజ్ ఏదైతే ఉందో మేడం ఒక ఫిక్స్ డిపార్చర్. ఇది కూడా మన దగ్గర ఏంటంటే ఎవ్రీ మంత్ రన్ అవుతుంది అనమాట. మనం ఎప్పుడైనా వెళ్ళి రావచ్చు. సో స్నోలో ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకి కొన్ని బెస్ట్ టైమ్స్ ఉన్నాయి. లేదు జస్ట్ చిల్ అవ్వడానికి వెళ్ళాలి, క్లైమేట్ డిఫరెన్స్ చాలు ఉంటే చాలు, ఇక్కడ మనం హాట్ వెదర్కి ఉన్నాం అక్కడికి వెళ్ళి కొద్దిగా చిల్ అవుతే చాలు అన్న వాళ్ళకి కొన్ని మంత్స్లో వెళ్తే బాగుంటుంది అనమాట. సో వీటన్నిటికి గురించి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేస్తే ఇంకా పూర్తి వివరాలు వాళ్ళకి అందజేస్తారనమాట. సో ముఖ్యంగా మన దగ్గర చూసుకుంటే 8 nights 9 days ఒక ఫిక్స్ డిపార్చర్ టూర్ అనేది ఉందన్నమాట. సో ఢిల్లీ బేస్ చేసుకొని అంటే ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి వెళ్ళినా, విజయవాడ నుంచి వెళ్ళినా, వైజాగ్ నుంచి వెళ్ళినా, చెన్నై నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ ఎక్కడి నుంచి వెళ్ళినా సరే ఢిల్లీకి రీచ్ అయ్యి ఢిల్లీ బేస్ చేసుకొని ఢిల్లీ నుంచి ఈ టూర్ అనేది ఆపరేట్ అవుతుంది అనమాట. సో ఢిల్లీ నుంచి ఫస్ట్ మనం బ్యాచ్ని పికప్ చేసుకునేసి కురుక్షేత్రకి వెళ్తాం. ఓకే. సో కురుక్షేత్రకి వెళ్ళి అక్కడ ఒక స్టే ఉంటుందన్నమాట. సో కురుక్షేత్రలో ఏవైతే టెంపుల్స్ మనం చూడాలనుకుంటున్నామో వాటన్నిటిని కూడా టెంపుల్స్ అన్ని విజిట్ చేసుకొని సో నైట్ అక్కడ స్టే చేసి దాని తర్వాత అక్కడి నుంచి సెకండ్ డే మనం షిమ్లాకి వెళ్తాం. అంటే మన విహారయాత్రకు ముందు దైవ దర్శనంతో స్టార్ట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకుని ట్రిప్ అంటే మా ట్రిప్ అంతా కూడా మంచిగా జరగాలని ప్రే చేసుకుని నుంచి మన విహారయాత్ర ఉంటుంది. ఓకే, గుడ్. సో ఇక్కడ నుంచి మనం షిమ్లాకి వెళ్తాం. సో షిమ్లా అనగానే మనకు కంప్లీట్ హిల్ స్టేషన్లోకి ఎంటర్ అయిపోతాము, ప్లస్ హిమాచల్ స్టేట్లో కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఈ షిమ్లాలో ఏంటంటే కూడా మొత్తం హిల్ మీదే ఉంటుంది మేడం షిమ్లా సిటీ అంతా కూడా. సో ఎటు వెళ్ళినా సరే షిమ్లా సిటీలో మొత్తం అంతా కర్వ్ రోడ్స్ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్ వ్యాలీస్ ఉంటాయి అనమాట. సో సెకండ్ డే ఈవినింగ్ మనం షిమ్లా రీచ్ అయ్యి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే ఫుల్ డే ఈ షిమ్లా సైట్ సీయింగ్ అనేది ఉంటుందన్నమాట. షిమ్లాలో ఒక హైయెస్ట్ పీక్ ఉంది. సో అది చూడటానికి మనం ఏంటంటే హార్స్ మీదే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా మేడం. సో ఆ హైయెస్ట్ పీక్ ఏదైతే ఉందో ఆ పాయింట్ చూడడానికి మనం హార్స్లో వెళ్ళాల్సి ఉంటుంది. కుఫ్రీ అనేసి వ్యూ పాయింట్ అనమాట అది. సో ఆ వ్యూ పాయింట్కి వెళ్తే మనకు అక్కడ నుంచి మొత్తం హిమాచల్ వ్యాలీ అంతా కూడా కనబడుతుంది. సో ఆ వ్యూ పాయింట్కి వెళ్ళడానికి హార్స్ మీద వెళ్ళి ఒక హాఫ్ డే టైం అనేది అక్కడ స్పెండ్ చేసి దాని తర్వాత షిమ్లా సిటీలోకి వెళ్ళిపోతాం. షిమ్లా సిటీలో ఉన్నటువంటి మాల్ రోడ్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి చర్చ్ కానివ్వండి, హనుమాన్ టెంపుల్, ఇవన్నీ కూడా మనం అక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేస్తాం అనమాట. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఎగ్జాక్ట్లీ మేడం. సో అక్కడ మాల్ రోడ్ షాపింగ్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఫుడ్స్ కూడా మనం టేస్ట్ చేయొచ్చు అనమాట. హిమాచల్కి సంబంధించి ఏవైతే లోకల్ ఫుడ్స్ ఉంటాయో ఇవన్నీ కూడా మనం ఆ రోజుల్లో టేస్ట్ చేయొచ్చు. సో థర్డ్ నైట్ స్టే మనం షిమ్లాలోనే ఉంటాం. ఫోర్త్ డే అక్కడ నుంచి ఇంకాస్త డీప్గా హిమాచల్లోకి ఎంటర్ అవుతాం అనమాట. షిమ్లా నుంచి మనం మనాలికి వెళ్తాం. సో ఈ షిమ్లా నుంచి మనాలికి వెళ్ళే దారిలో కూడా చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ప్లస్ ఆన్ ది వేలో వెళ్ళేటప్పుడు కుల్లు మనం క్రాస్ అవుతాము. సో ఈవినింగ్ అంతా మనం మనాలి రీచ్ అవుతాం. సో మనాలిలో మనం పూర్తిగా 3 nights అక్కడ స్టే ఉంటాం అనమాట. కంప్లీట్ గా మనాలిలో మేడం. కులు ఏమన్నా ప్లేసెస్ మనం విజిట్ చేస్తామండి. కులులో మనం ఆన్ ది వే వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి షాల్ ఫ్యాక్టరీ, తర్వాత రివర్ రాఫ్టింగ్, ఇవన్నీ మన ఐటనరీలో వచ్చేస్తాయి మేడం. అంటే వన్ డే టైంలో మనం కులులో ఉంటాం. అయితే 1 day అంతా ఉంటాం మేడం. ఓకే. నైట్ కి మనం మనాలికి రీచ్ అవుతాం. సో 3 nights మనాలికి ఉంటాం అనమాట. సో మనం 4th day ఈవినింగ్ అక్కడ రీచ్ అవుతాము. సో 5th day ఏంటంటే మనం మనాలిలో ఉన్నటువంటి ఐస్ పాయింట్ ఏదైతే సీజన్ బేస్ చేసుకునేసి అక్కడ ఒక ఐస్ పాయింట్ అనేది గవర్నమెంట్ వాళ్ళు ఫిక్స్ చేసి ఉంటారు అనమాట. సో అక్కడికి వెళ్ళి ఐస్ పాయింట్లోకి వెళ్ళి అక్కడ ఐస్లో మనం ఎంజాయ్ చేయాల్సినటువంటి యాక్టివిటీస్ అన్నీ చేయొచ్చు అనమాట. ఐస్లో అక్కడ మనకి డ్రైవింగ్ ఉంటుంది అనమాట. సో ఎవరైనా సరే అడ్వెంచర్ యాక్టివిటీస్ ఏవైతే స్నోలో చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా అక్కడ చేసుకునేసి ఆ రోజు డే అంతా కూడా అక్కడే స్పెండ్ చేసుకుని బ్యాక్ మళ్ళీ మనం హోటల్కి వచ్చి స్టే చేస్తాం. మనాలిలో ఐస్ దగ్గర ఉన్నప్పుడు అక్కడ మ్యాగీ ఇస్తారండి, ఖచ్చితంగా అందరూ టేస్ట్ చేయాల్సింది. ఖచ్చితంగా మేడం. సో ఆ కూల్ వెదర్కి హాట్గా
వాళ్ళు ఇచ్చే మ్యాగీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మన చాలా మ్యాగీకి వాళ్ళు ఇచ్చే మ్యాగీకి ఏంటో ఒకలాంటి డిఫరెన్స్ ఉంటదండి. ఎగ్జాక్ట్లీ మేడం, క్లైమేట్ వల్ల మేడం, అది క్లైమేట్ వల్ల. ఆ ఎందుకంటే మంచులో కూర్చుని ఆ డ్రెస్ వేసేసుకుని అక్కడ మ్యాగీ తింటే ఉంటదండి. ఎందుకంటే ఇక్కడ మనం హాట్ వెదర్ లో కూర్చొని వేడివేడిగా మ్యాగీ తింటే అది మ్యాగీ లాగే అనిపిస్తుంది. బట్ అక్కడ కూల్ వెదర్, ఎటు చూసినా మొత్తం స్నో ఉంటుంది. ఆ స్నోకి వాళ్ళు ఇచ్చే వేడివేడి మ్యాగీ తినడం అనేది చాలా మెమరబుల్ అనమాట. చూడడానికి ఇట్లా పొగలు వస్తాయండి, తింటే చల్లగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ మేడం. సో ఆ రోజు అక్కడ స్టే చేసి మనాలిలో, నెక్స్ట్ డే మనాలిలో ఉన్నటువంటి ప్లేసెస్ ఏవైతే మనాలి ఆ టౌన్లో ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేసేసి ఈవినింగ్ అవర్స్లో మాల్ రోడ్, మనాలి ఫేమస్ షాపింగ్ ఏరియా అనమాట. సో మనాలి మాల్ రోడ్కి వెళ్ళి ఆ రోజు ఈవినింగ్ అవర్స్లో స్పెండ్ చేసి ఏదైనా షాపింగ్ చేయాలనుకున్నా, లోకల్ స్ట్రీట్ షాపింగ్ అలాగే స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేయాలనుకున్నా ఆ డే మొత్తం అక్కడ స్పెండ్ చేసేసేసి సో మనం థర్డ్ నైట్ కూడా అక్కడ ఉండి నెక్స్ట్ డే అక్కడ నుంచి రిటర్న్ మనం ఇంకా హిమాచల్ ప్రదేశ్కి బాయ్ బాయ్ చెప్తూ మనం చండీగఢ్కి వచ్చేస్తాం అనమాట. ఈ చండీగఢ్కి వచ్చే దారిలో మీరు అన్నట్టుగా కుల్లులో ఏవైతే ప్లేసెస్ లైక్ షిమ్లా షాల్ ఫ్యాక్టరీ కానివ్వండి, రివర్ రాఫ్టింగ్ ఉంటుంది మేడం, చాలా బ్యూటిఫుల్ వైట్ వాటర్ రివర్ రాఫ్టింగ్ ఉంటుంది అనమాట బ్యాస్ నది మీద. సో అక్కడ ఆ రివర్లో మనకి 1 hour ప్యాకేజ్ ఉంటుంది, 2 hour ప్యాకేజ్ ఉంటుంది. సో వాటిని కిలోమీటర్స్ బేస్ కూడా చేసుకొని కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి అనమాట. 6 kilometers ప్యాకేజ్, 9 kilometer ప్యాకేజ్ కూడా ఆ వాటర్లో ఉంటుంది. సో వెళ్ళే టూరిస్ట్ ఇంట్రెస్ట్ని బట్టి సో మనం అక్కడ వాళ్ళకి చూస్ చేసుకుని ఆ రివర్ రాఫ్టింగ్ అనేది కూడా చేయిస్తాం అనమాట. సో ఇవన్నీ చేసుకొని ఈవినింగ్ అంతా మనం చండీగఢ్కి వచ్చేస్తాం. చండీగఢ్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే చండీగఢ్లో చూడాల్సిన ప్లేసెస్ అన్ని చూసుకుని ఈవినింగ్ అంతా మనం బ్యాక్ మళ్ళీ ఢిల్లీకి వచ్చేస్తాం. చండీగఢ్ బ్యూటిఫుల్ సిటీ అండి. ఎగ్జాక్ట్లీ మేడం. మనాలి షాపింగ్ కూడా మనం అక్కడ పైకి వెళ్తే ఏదో లండన్కి వచ్చినంత ఫీలింగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మనం ఇండియాలో ఉన్న ఫీలింగ్ రాదు, ఎస్పెషల్లీ ఆ రోడ్కి వెళ్తే, మాల్ రోడ్కి వెళ్తే. మాల్ రోడ్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ మేడం, ఈవినింగ్ అవర్స్ లో చాలా బాగుంటుంది. సో సేమ్ అలాగే మీరు అన్నట్టు చండీగఢ్ కూడా వెల్ ప్లాన్డ్ సిటీ అనమాట. సో ఆ సిటీ విజిటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అదే కదా, రోడ్స్ మనం అక్కడే ఉన్నట్టు ఉంటాం, అది ఇంకెక్కడో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. బ్యూటిఫుల్ సిటీ, చూడాల్సిందే. మీరు వన్ డే అక్కడే పెడుతున్నారు. అవును మేడం, ముందు రోజు ఈవినింగ్ రీచ్ అవుతున్నాం, నెక్స్ట్ డే మొత్తం సిటీ అంతా విజిట్ చేసి ఆ సిటీ సైట్ సీయింగ్ లో ఉన్నటువంటి ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేసుకొని ఈవినింగ్ అంతా మళ్ళీ మనం ఢిల్లీకి వచ్చేస్తాం. లాస్ట్ డే ఢిల్లీలో ఉన్నటువంటి మాన్యుమెంట్స్, ఢిల్లీలో ఉన్నటువంటి ఏవైతే సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ కవర్ చేసుకొని ఇంకా ఫైనల్ గా ఏదన్నా ఉంది షాపింగ్ అంటే అది ఢిల్లీలో కంప్లీట్ చేసుకుని మనం రిటర్న్, ఫ్లైట్ అయితే ఫ్లైట్, ట్రైన్ అయితే ట్రైన్, మనం రిటర్న్ బ్యాక్ అవుతాం అనమాట. మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ప్రతి చోట మనం షాపింగ్ చేయించండి. ఖచ్చితంగా ముఖ్యంగా లేడీస్ కి చాలా ఇష్టమైన టూరిస్ట్ ఒక రకంగా చెప్పాలంటే మనాలిలో షాపింగ్ చేయొచ్చు, కులులో షాపింగ్ చేయొచ్చు, చండీగఢ్ లో షాపింగ్ చేయొచ్చు, అండ్ ఢిల్లీలో కూడా షాపింగ్ చేయొచ్చు. సూపర్. ఎగ్జాక్ట్లీ మేడం. సో ఈ టూర్కి అంతా కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వస్తారు. పిల్లలతో వచ్చే వాళ్ళు ఉంటారు, సీనియర్ సిటిజన్స్ ఉంటారు, ఎందుకంటే ఆ లైఫ్ అంతా అయిపోయిన తర్వాత సీనియర్స్ జస్ట్ చిల్ అవుదామని వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొందరు పిల్లల్ని తీసుకొని వచ్చే వాళ్ళు ఉంటారు, హనీమూన్కి వచ్చే వాళ్ళు కూడా ఇందులో ఉంటారు అనమాట. ఆల్ ఏజ్ గ్రూప్స్ వెళ్ళొచ్చు అనుకుంటే షిమ్లా మనాలి టూర్ అనమాట. ది బెస్ట్ ప్యాకేజ్ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ మేడం. మీరు ఇచ్చేది ప్యాకేజ్ ఎట్లా ఉంటుంది? మన దగ్గర విత్ ఫ్లైట్స్తో 9 days టూర్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, అక్కడ మంచి లగ్జరీ అకామిడేషన్తో పాటు కలిపి 58,000 రూపీస్కి ఇస్తున్నాం మేడం. చాలా తక్కువ అండి. ఎగ్జాక్ట్లీ. మనం ప్లాన్ చేసుకుని వెళ్ళాము అని అంటే 1 lakh పైన అవుతుంది ఖచ్చితంగా. అంటే వెళ్ళడానికే 1 lakh, అక్కడ మన షాపింగ్ ఎట్లానో ఉంటాయి, దానికి అవుతుందో 20-30,000 దాకా. సో మంచి ప్యాకేజ్ ఇస్తున్నారు. అంటే ఎవ్రీ ఎపిసోడ్లోనూ మాట్లాడుకుంటూ ఉంటాం ఎందుకు ఎంత తక్కువ ధరకి ఇస్తున్నారు అని. మీకు తెలిసిన విషయమే మేడం, మనకున్నటువంటి లాంగ్ నెట్వర్క్ వల్ల, ఎందుకంటే లాస్ట్ 25 years నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉన్నాము. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనగానే తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. సో ఎవరైనా సరే ఈ ప్యాకేజ్ గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు వాట్సాప్లో షేర్ చేస్తారు ఐటినరీతో పాటు. ఇంకా ఇవే ప్యాకేజెస్ కాకుండా ఇప్పుడు మనం ఫిక్స్ డిపార్చర్ 8 nights 9 days గురించి డిస్కస్ చేసాము. ఇదే కాకుండా కస్టమర్స్ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు 4 nights 5 days వెళ్ళాలనుకున్నా, 5 nights 6 days వెళ్ళాలనుకున్నా దీన్ని మనం కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు అనమాట, కస్టమర్ చాయిస్ బట్టి. ఎగ్జాక్ట్లీ. ఫుడ్ అండ్ ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయండి? ఫుడ్కి సంబంధించి మేడం అక్కడ కంప్లీట్గా ఎక్కడికి వెళ్ళినా సరే మనకి సౌత్ ఇండియన్ దొరికే రెస్టారెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఉన్నాయన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి, బఫే ఉంటుంది. హోటల్స్లో మనం ఫుల్ ఫ్లెజ్డ్గా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. లంచ్ అనేది మనం మంచి సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్లో ప్లాన్ చేస్తున్నాము. సో ఎక్కడ కూడా కస్టమర్స్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వెళ్ళే మేనేజర్స్ కూడా వెళ్ళి ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు.
సో మన ఫుడ్ హ్యాబిట్స్కి సంబంధించి మనం నిత్యం అంటే ప్రతిరోజు మనం తినే పికిల్స్ కానీ పౌడర్స్ కానీ లేకపోతే పాపడ్స్ కానివ్వండి ఏవైతే మన కంపల్సరీ మీల్స్లో కావాలో వాటిని కూడా మనం సపరేట్గా క్యారీ చేసి మనకు ఉన్నటువంటి మెనూలో ఇవి అడిషనల్గా యాడ్ చేయిస్తాం అనమాట. అండ్ హోటల్స్ ఎలాంటివి ఇస్తారు మీరు? హోటల్స్ అన్ని కూడా మంచి 3 స్టార్ హోటల్స్ ఉంటాయి మేడం. 3 స్టార్ హోటల్స్ ఉంటాయి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు మీతో టచ్లో ఉంటారు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే క్లారిఫై చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.